ఒకటి మూడు నా స్వామి రంగా మన్మథ నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరంగా ఆవిష్పడ్డాను చచ్చిన శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర మాత్రలు వేసుకోవడం మర్చిపోయినేంటి ఎవరది నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికా ఇక్కడ వీల్లేదు బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది చెప్పలేని బాధ ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మథ తాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు అయితే నేను బయటకు వెళ్ళిపోతా నాతో పెట్టుకో అమ్మా అమ్మా ఇదేంటి ఇక్కడ మంచం లేదా అంటే కళ్ళు తిరిగిపోతాయి లేవండి నిద్ర మాత్రలు వేసుకున్నారా రేపొద్దున్నే చూడండి మీకే తెలుస్తుంది సావిత్రి సావిత్రి ఏమిటండి అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం వాడెవడనుకున్నావే నా కొడుకే చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి సిగ్గు సరం లేకపోతే సరి ఈ వయసులో కూడా సరదాలు ఇంటికి రాంబాబు రాంబాబు లేవరా లేవరా లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా నిద్ర మాత్రలు మింగానే నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా అమ్మో నా శీలం పోయిందా అరే ఏమిటయ్యా మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు మనం వెళ్లాల్సింది కళ్యాణ మండపానికి తెలుసు సార్ మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది వాడిని పంపించేసి వెళ్ళిపో నీ అమ్మకాడు బంగారం గాను ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను సిగ్గులేదు పెళ్ళాన్ని అనుమానిస్తున్నావంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది చూడటానికి గుడ్డురా లేకున్నావు ఏ లాభం తొందరగా పదవయ్యా కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం ఇది బాగుంది అలా చేద్దాం లక్ష్మి 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 దేనికా మొదలు చేతులారా చేసుకున్నావు మొదట పని ఎంత పని చేశావు లక్ష్మి ఇప్పుడు నేను ఎట్టా బతకాలి లక్ష్మి అడుగుతూ బతు అవును ఇదేంటి ఇటు పాలిస్తున్నా భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం
నాకు దండం పెట్టుకో, ఆ పూలు నా నెత్తిన చల్లు, ఆ బియ్యం నా నెత్తిన పోయి, ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో. ఏమండి మీ పేరేమిటో గాని కాస్త తప్పుకుంటారా? బాబోయ్, మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా? కావును నన్ను అసలు గుర్తుపట్టడం లేదే. పార్వతి, దేవదా పార్వతి, దేవదాసులు వచ్చాను. దేవదా నీకు కూడా మేనలాగా కుక్కలంటే భయమా? అవును. తాళి కట్టించావు. ఆ మంగళసూత్రం తీసుకోవయ్యా. మాంగళ్యం తంతే నవజీవనం హేతువాదం. మంగళసూత్రం కట్టు, కంటే భద్రాచలం, నీ పెళ్ళం నీ ఇష్టం. తొందరపడద్దు. మా అమ్మని గదిలో నుంచి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లి కళ్ళారా చూడండి, సావరాన్ని పేచీ పెడుతోంది. ఒక్క నిమిషం. బస్ స్టాండ్ లో చూసాము, రైల్వే స్టేషన్ లో చూసాము, ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళ్దాం సార్. నిన్ను పేకడొచ్చి చంపేస్తాను రా. ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలంటావా? ఇంకొకప్పుడైతే నీ ఎద్దు తెలిసి ఉండేవాడిని. దిగండి, మనం వేరే కాలం వెళ్దామమ్మా. ముందులే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. సార్, మీకు దోమ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్. ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికెట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉందో నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐ సీ. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. షో, కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి?